తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం మొత్తం ఢిల్లీ హైకమాండ్ చేతిలోకి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదని మరోసారి రుజువైంది. అన్ని నిర్ణయాలు అధిష్టానం చేతిలోనే. సీఎం డమ్మీ సీఎం అని మరోసారి తేటతెల్లమైంది. గతంలో ఒకసారి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నా చేతిలో ఏం లేదు, నాకు స్వేచ్ఛ లేదు అని ఒప్పుకున్నాడు. నాడు ఆయన అన్నదే నేడు నిజమైంది. నిన్న మంత్రివర్గ విస్తరణలో మరోసారి రుజువైంది. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే అన్ని చకచకా జరిగిపోయాయి. ఏమాత్రం ఆయన పట్టించుకోకుండా మంత్రివర్గ విస్తరణ జరిగిపోయింది. ఏ శాఖ ఎవరికి ఇవ్వాలనేది కూడా అధిష్టానం నిర్ణయం చేసింది. అందుకే రేవంత్ రెడ్డి మొహంలో ఆనందం కరువైంది. ఆ మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి ఆసక్తి చూపించలేదు. అందుకే కార్యక్రమం అయిపోగానే హడావిడిగా అక్క నుండి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. వారితో సంబరాలు షేర్ చేసుకోలేదు, మిఠాయిలు పంచుకోలేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కనబడే హడావిడి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనపడలేదు. నాకెందుకులే, నాకు విలువలేని చోట నిలబడడం అనుకున్నాడేమో. కొత్తగా ఎంపికైన మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని కలవాలన్న ఇంట్రెస్ట్ చూపించలేదు. కొందరైతే ఏకంగా ఢిల్లీ వెళ్ళి ఖార్గేని కలిశారు. జనరల్గా అయితే మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నా, ఏ శాఖ ఎవరికి కేటాయించాలన్నా అంతా ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఎందుకంటే ఎవరు బజార్లో నమ్మడం లేదు. అది పరిస్థితి. ఇక్కడ ఎవరు ఆయనని నమ్మడం లేదు. ఒక అప్పు విషయంలో కాదు, అన్ని విషయాల్లో ఇదే పరిస్థితి. అటు పార్టీ నమ్మడం లేదు, ఇటు ప్రజలు నమ్మడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే పరిస్థితి ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నిజానికి కూడా ఇదే పరిస్థితి. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా షాడో సీఎం అని, అందుకే మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. నిజానికి అధిష్టానం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ప్రభుత్వంలో కాదు. కానీ అంతకు మించి అన్నట్టుగా ప్రభుత్వంలోకి ప్రవేశించి ముఖ్యమంత్రిని డమ్మిని చేసి మొత్తం ఆమెదోలనే కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ నుండి తెలంగాణను పాలిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి చెప్పుకోకుండా ఉంది. ఉంటే ఉండు, పోతే పో అన్నట్టుగానే ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు, నేను రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంది? అదే కదా, రాహుల్ గాంధీకి నచ్చితే ఉద్యోగాలు ఉంచుతాడు, లేకపోతే ఊడబిక్తాడు. రేవంత్ రెడ్డికి మాత్రం సినిమా పూర్తిగా అర్థమైపోయింది. కాంగ్రెస్ అధిష్టానం సమయం కోసం ఎదురు చూస్తుంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించి మరొకరిని కూర్చోబెట్టడం ఖాయం. ఆయన మాటగానే పేపర్ హెడ్లైన్లో వచ్చింది. ఈ మాట మనం చెప్పింది కాదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది. నేను రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పుడుతుందో అభద్రతా భావంతోనే మాట్లాడారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.